బాగా కడిగిన పీతలు, ఉల్లిపాయలు, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది. సో మిక్సీలో వేస్తే అసలు బాగోదన్నమాట, టేస్టే వేస్ట్. ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోస్ అండ్ పచ్చిమిర్చి. పచ్చిగా ఉన్న మిర్చి కంటే కొంచెం పండైపోయిన వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇది ప్రిపరేషన్కి కావాల్సిన ఐటమ్స్. సో ఇవి బాగా కడిగిన చిన్న సైజు పీతలు, అలాగే మీకు ఇప్పుడు చెప్పిన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచింది, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిన్నగా ముక్కలు కోసుకున్న టమాటోస్. సో రెసిపీ ఏంటో చూసేద్దాం. తగినంత ఆయిల్. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే వితౌట్ ఎనీ ఎడిటింగ్, డైరెక్ట్ వాయిస్ ఓవర్తో ఇస్తున్నాను నేను. కొంచెం ఆయిల్ బాగా మరిగిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నా. తర్వాత ఆనియన్స్, ఈ ఆనియన్స్ అవి బాగా కలిపిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చినట్టు మనం చూసుకోవాలి. సో తర్వాత వెంటనే పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇది కూడా బాగా కలుపుకోవాలి. సో కొంచెం బాగా కలర్ వచ్చింది కనుక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఆనియన్ వేసాము, మిర్చి వేసాము. సో ఇక్కడ పచ్చి వాసన పోయిన తర్వాత డైరెక్ట్ టమాటా వేసుకుంటే బాగుంటుంది. ముందు ఈ వాసన అంతా పోవాలి. సో ఇప్పుడు టమాటా వేస్తున్నాం, ఇది కూడా బాగా కలుపుకోవాలి, బాగా కొంచెం వేగాలి. సో ఈ టైం టేకింగ్ ప్రాసెస్ కనుక కొంచెం ఉప్పు, పసుపు మనం ఇందులో వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మనకి కలర్ అనేది కానీ తర్వాత టేస్ట్ అనేది కానీ బాగా పడుతుంది. సో ఈ ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇందాకటికి ఇప్పటికి కలర్ చూసుకోండి, కొంచెం బాగా వేగింది. సో స్టార్టింగ్ నేను చెప్పినట్టు కంప్లీట్ కలర్ గోల్డ్ కలర్ వచ్చింది, అన్నీ బాగా వేగింది. సో ఇప్పుడు బాగా కడిగిన పీతలు అందులో వేసుకోవడమే. సో ఆ కిందనే ఉన్న గ్రేవీ ఏదైతే ఉందో బాగా వేగిందంతా మనం కలుపుకోవాలి. ఇలాగ ఒక 10 minutes ఉంచినట్టయితే మీకు నేను ఏదైతే చేస్తున్నానో డిష్ అది రెడీ అవుతుంది. సో ఇప్పుడు మొత్తం పైకి కిందికి మొత్తం మిక్స్ చేశాను. సో కాసేపు దీని మీద మూత పెట్టేస్తే ఆ బాగా వచ్చిన ఆవిరికి ఉడుకుతుంది, అప్పుడు మనకి ముక్క కరెక్ట్గా దిగుతుంది అనమాట. సో ఇంకా బాగా అవ్వాలి. చూడండి ముక్కకి పడుతుంది, వాటర్ చూడండి అలాగా దిగుతుంది. సో ఈ దిగిన వాటర్ లాగా కొంచెం ముక్కలో పడితే అప్పుడు ఆ కిక్కే వేరబ్బా. సో సరిపడేంత కారం వేయాలి. ఇప్పుడు కొంచెం నేను కారం ఈ మధ్యన బాగానే తింటున్నాను, మా ఆవిడ అలవాటు చేసింది. అలాగే గరం మసాలా రుచికి సరిపడినంత, అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఈ రెండు కలుపుకోవాలి. సో ఈ గరం మసాలా కారము బాగా కలిసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇందులో మూత పెట్టుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు ఉంటే కూర రెడీ అయిపోతుంది. సో వాటర్ మీకు గ్రేవీకి సరిపడినంత, మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే మీకు ఉన్న అల్లం కానీ కారం కానీ అన్నీ పోతాయి, చూసుకోండి. సో ఇప్పుడు బాగా కలిపాను కదా, కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. సో సౌండ్ గమనించండి, ఉడుకుతుంది, కాసేపు ఆవిరి పట్టాలి. బాగా ఉడుకుతుంది. సో ఇది గ్రేవీ ఇంకా కొంచెం చిక్కగా వస్తే టేస్ట్ బాగుంటుంది. కన్సిస్టెన్సీ వస్తే సో ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత తీస్తాను, ఎందుకంటే మూత ఉంటే ఇంకా అలా వాటర్ దిగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు గ్రేవీ కొంచెం థిక్
బాగా చిక్కబడుతుంది కదా, అప్పుడు కొంచెం బాగుంటుంది, ముద్దకి దొరుకుతుంది. సో ఆల్మోస్ట్ పీతల కూర రెడీ. కొంచెం నాకు కొత్తిమీర ఇష్టము, బట్ ప్రజెంట్ కొత్తిమీర మార్కెట్కి వెళ్ళలేదు. సింపుల్గా కరివేపాకు, ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ యాడ్ చేశాను. ప్రస్తుతానికైతే ఈ గుమగుమల వాసనకే నాకు ఆకలేసేస్తుంది. సో లెట్స్ డూ కుమ్ముడు. వీడియో బై శ్రీను నంబార్లా. ప్లేన్ బిర్యానీ విత్ పీతల కర్రీ. గ్రేవీ అయినట్లయితే గగన్ గ్రేవీ చూపొద్దమ్మా. గ్రేవీనా పీతని నేస్తానులే. డాడీ వలుస్తారులే, ఇప్పుడు ముందు నాకు తెలియదు.